బాధ్యత లేని తండ్రి వలన బలైన బాల్యాలు ఎన్నో అంటండి. ఇప్పుడే నేను ఒక కొటేషన్ చూశాను అనమాట. నాకు చూడగానే వెంటనే ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది. మొన్న ఈవినింగ్ మేము మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అవి తీసుకుని వస్తున్నాము. ముగ్గురు ఆడవాళ్ళండి వరుసనే బండ్లు పెట్టుకుని వెజిటేబుల్స్ అమ్ముకుంటున్నారు. హస్బెండ్స్ తాగి వచ్చి ఈవినింగ్కి వీళ్ళు డే అంతా నుంచుని కూరగాయలు అమ్మి ఏవేయో 1500 సంపాదించుకుంటారు. ఆ 1000 రూపాయలు కూడా వీళ్ళు తాగుడుకు లాక్కెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంటి, ఆమె పరిస్థితి ఏంటి? నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంకా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది నాకైతే నిజంగా. అదే 1000 రూపాయలు తల్లి దగ్గర ఉంటే పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టిద్ది, పిల్లలకి స్కూల్కి పంపిస్తుంది. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏమి నీడ్స్ ఉన్నాయని ఆలోచించి ఆ పిల్లల భవిష్యత్తుని మంచిగా దిద్దుకుంటూ ఉంటుంది రోజుకు ఆ 1000 రూపాయలు తాగుడుకు తగిలేసే డబ్బులతో. తండ్రి తాగుబోతోడు అయితే మాత్రం పిల్లల పరిస్థితి చాలా చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది అనమాట. ఒక లిమిట్ ఉండాలి దేనికైనా లైఫ్లో. అది లిమిట్ లేదు అంటే కనుక నువ్వు నష్టపోతావు, నీతో పాటు నీ ఫ్యామిలీ, నీ పిల్లలు అందరు నష్టపోవాల్సి వస్తుంది. ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం శూన్యమైపోతుంది. నువ్వు చెయ్యాలన్నా ఏమీ చేయలేవన్నమాట. ఓకే, నువ్వు తాగుతావు ఎట్లా కూడా చేస్తావు అనుకుంటే అట్లా కాదు కదా. నీకేమన్నా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో మళ్ళీ అదే కష్టపడాలి, మళ్ళీ ఆ పిల్లలే నేను హాస్పిటల్లో జాయిన్ చేయాలి, చివరికి వాళ్ళ పంచనే చేరాలి, వాళ్ళ కాళ్ళ కాడే పడాలి. సో ఇదంతా అవసరం అంటారా? అదే నువ్వు ఇప్పుడు మంచిగా ఉన్నావు అనుకో, నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ వైఫ్ హ్యాపీగా ఉంటుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు.